వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు మామిడికాయ చేసి చూపిస్తానండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టానండి. ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను పెసరపప్పు. ఇది ఇప్పుడు వేయించుకుందాం. కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పప్పు ఇలా వేయించి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేగిపోయిందండి. ఇప్పుడు ఇది నీళ్లు పోసుకుని 2-3 సార్లు కడుక్కోవాలండి. కడిగి పెట్టానండి. ఇప్పుడు ఇందులో పప్పు ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసుకోవాలి. చిన్నదే మామిడికాయ తీసుకున్నానండి. ఆ పప్పుకి ఆ ఒక్క కాయ పులుపు సరిపోయింది నాకు. అది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. పప్పు ఉడికిందేమో చూద్దాం. పప్పు ఉడికిందండి. మరీ మెత్తగా ఉడికితే బాగుండదు. ఇలా ఉడికినప్పుడే మామిడికాయ వేసేసుకోవాలి. టెంక కూడా వేసేసానండి. కారం ఎక్కువ వేసుకోం కదా, కొంచెం వేసుకోవాలి. అందుకు పచ్చిమిర్చి, పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోస్తున్నానండి, మామిడికాయ ముక్కలు అది మగ్గడానికి. నీళ్ళు పోసుకున్నాక ఇదంతా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిపోయిందండి పప్పు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందే వేస్తే ఉడకదో పప్పు, దీన్ని మామిడికాయ ముక్క కూడా ఉడకదు. అందుకని అంతా ఉడికాక లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు. పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టాను. నెయ్యి వేస్తున్నాను 1 టేబుల్ స్పూను. నెయ్యితో పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రేఖలు చితక్కొట్టేసానండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని పోపు అంతా సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. పోపు వేగిపోయిందండి. పప్పులో వేసేసి మూత పెట్టుకునండి. కొంచెంసేపు ఉంచుకుంటే ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టి బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. పెసరపప్పు మామిడికాయ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.